రాక రాక వచ్చిందని తనకి ఇష్టమైన రెసిపీ చేసి పెడితే మా ఫ్రెండ్ ఎంత మాట ఆడదని అస్సలు అనుకోలేదు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఈ ఒక్క వీడియోకి బ్యాక్‌గ్రౌండ్ ఏం జరుగుతున్నా ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే అది నా ఫాల్ట్. ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తుంది కదా! తినే నా ఫ్రెండ్ అనమాట. కాకపోతే ఇది నాకు దేవుడిచ్చిన ఫ్రెండ్ కాదు. మా హస్బెండ్ ఇచ్చిన ఫ్రెండ్ అనమాట. మా హస్బెండ్ ద్వారా నాకు ఇట్లా పరిచయం అయిందనమాట. అయితే తనకి పిజ్జా అంటే చాలా ఇష్టం. మొన్న చేశా కదా పిజ్జా వీడియో తనకి బాగా నచ్చిందనమాట. ఎట్లనో తనకి పిజ్జా అంటే ఇష్టం అంది. తను ఉంది పిజ్జాకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఉన్నాయి. ఇంకేమి చేస్తే పోలా అన్నట్టు స్టార్ట్ చేశాను అనమాట. ఇంతకుముందు చేసిన పిజ్జా వీడియోలో సేమ్ ఎట్లా చేశాను ఇది కూడా అట్లానే చేశాను అనమాట. పిజ్జా బేస్ తీసుకొని దానిపై పిజ్జా సాస్ వేసి మయోనీస్ వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకుని దానిపై ఉల్లిపాయ టమాటా క్యాప్సికమ్ స్వీట్ కార్న్ అలాగే చీజ్ కూడా వేసేసుకొని మంచిగా ఒక 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి మంచిగా బేక్ చేసుకున్నాను అనమాట. మీరే చెప్పండి చూస్తా ఎట్లా ఉంది, చాలా ఎమ్మీగా ఉంది కదా, చూడంగానే నోట్లో వేసేసుకొని తినేయాలనిపిస్తుంది కదా. స్టవ్ కట్టేసి తీసుకొని గబగబా ఒక ముక్కలు కోసేసి దానికి ఒక పీస్ ఇచ్చాను అనమాట. తినంగానే తను ఏమందో తెలుసా, అబ్బబ్బా అసలు ఎంత బాగా చేసావు తెలుసా, బయట తింటాం ఈ పిజ్జా డిటో అట్లానే ఉంది అని అంది. వీడియో నచ్చిందా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఓకే బాయ్.